రైట్ నిర్మా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీకి టైం అయింది. ఇంతకాలం ఇటు పరిపాలనకు సంబంధించి కావచ్చు, లేదంటే ఎన్నికల నేపథ్యంలో చూసాం, సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత అంటే పార్లమెంట్ ఎన్నికలు, ఈ అన్ని నేపథ్యంలో కూడా పూర్తిగా బిజీగా గడిపినటువంటి రేవంత్ రెడ్డి ఇక పరిపాలనపై దృష్టి పెడుతున్నారు. ఆల్రెడీ రుణమాఫీ కావచ్చు, ఇచ్చిన హామీలు ఇవన్నీ నెరవేరుస్తున్నప్పటికీ కూడా ఇంకా కార్యకర్తల్లో, ముఖ్య నాయకుల్లో కూడా ఈ పదవుల భర్తీకి సంబంధించినటువంటి చర్చనైతే జరుగుతూ వస్తోంది. ఇప్పుడు దానికి తెరదించే ప్రయత్నం జరుగుతోంది. శుక్రవారం ఢిల్లీలో అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించి రైట్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల భర్తీకి వేళైంది. దీనిపై అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యి టీపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక అలాగే బీసీ, రైతు, విద్యా కమిషన్లతో సహా పలు కమిషన్లు, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీకి సంబంధించి అధిష్టానంతో ఆమోదముద్ర వేయించుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తం అన్ని కలిపి 20 నుంచి 30 దాకా పదవుల భర్తీకి అవకాశం ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ చర్చలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఈ నెల 19న లేదా 20వ తేదీన ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని, లేదా 15 రోజుల్లోపే ప్రకటించవచ్చునని విశ్వసనీయ సమాచారం. ఈ పదవుల భర్తీలో సామాజిక వర్గ సమీకరణలే ప్రముఖ పాత్ర పోషిస్తాయని అంటున్నారు. టీపీసీసీ చీఫ్ పోస్టుకు ప్రస్తుతం ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, ఎస్టీల్ నుంచి ఎంపీ బలరాం నాయక్ పోటీ పడుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ రేస్లో ఉన్నారు. ఇక తుది నిర్ణయం అధిష్టానానిదే అని పార్టీ వర్గాలైతే చెప్తా ఉన్నాయి. టీపీసీసీ చీఫ్ తో పాటు 4 కార్యనిర్వాహక అధ్యక్ష పదవులను భర్తీ చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, అంటే కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ అగ్ర నాయకులు తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఈ పదవుల భర్తీకి సంబంధించి. దాంట్లో దీనికి వేల అయినట్టుగా తెలుస్తోంది. శుక్రవారం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన అధిష్టానంతో చర్చించడానికి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ పవన్. చాలా రోజులుగా పలు కారణాలతో పెండింగ్ లో పడుతున్నటువంటి పీసీసీ చీఫ్ ప్రకటన గాని, మంత్రివర్గ విస్తరణ గాని, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి గాని ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. సీఎం కాసేపట్లోనే విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వస్తారు. ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపై ఫోకస్ చేస్తారు. ఇక రేపు పొద్దున 15 ఆగస్టు, అదేవిధంగా మధ్యాహ్నం బైరాలో ఒక భారీ బహిరంగ సభను అటెండ్ అవుతారు. ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఎల్లుండి ఢిల్లీకి వెళ్తారు, హైకమాండ్ తో మాట్లాడతారు. అక్కడే ఒక 2 రోజుల పాటు సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇక పెండింగ్ లో ఉన్నటువంటి ఇటు పీసీసీ చీఫ్ కి సంబంధించి కానీ, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కానీ, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు చేశారు. పీసీసీ చీఫ్ ఎవరైతే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి పలు పేర్లను పరిశీలించారు. ఒక 2 పేరుతోని షార్ట్ లిస్ట్ ను కూడా తయారు చేసినట్టు తెలుస్తా ఉంది. ఇంకా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా 6 మంత్రులను ఇప్పుడు నియమించాల్సి ఉంది. అందులో 4 మంత్రి పదవుల్లోకి, మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక మిగతా 2 స్థానాలను పెండింగ్ లో పెట్టే అవకాశం ఉంది. ఇక నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ముఖ్యంగా విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని, రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పదే చెప్తా ఉంది. దానికి సంబంధించి కొన్ని పేర్లను కూడా షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక హైకమాండ్ తోని చర్చల తర్వాత దీనికి సంబంధించినటువంటి అన్ని పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు ఒక 20 పదవులను ఇప్పుడు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ తో పాటు ప్రచార కమిటీ చైర్మన్, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లను, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కూడా ఇప్పుడు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. దాంతో పాటు 4 మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇటు బీసీ కమిషన్ కానీ, విద్యా కమిషన్ కానీ, రైతు కమిషన్ కానీ వీటిని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక మిగతా కార్పొరేషన్ చైర్మన్లను కూడా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అనౌన్స్ చేయాలని కాంగ్రెస్ భావిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ పాలసీలను ప్రజల్లోకి ఎవరైతే బలంగా తీసుకువెళ్ళగలుగుతున్నారో, స్థానిక సంస్థల్లో పార్టీ గెలుపు కోసం ఎవరైతే కృషి చేస్తారో వాళ్లకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ.